ఇక తెలంగాణలో 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తా ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనక్కు తిరిగి చూసేది లేదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎం సామరస్యపూర్వక వాతావరణంలో ముందుకు సాగుతామన్నారు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు పొరుగు రాష్ట్రాల సహకారం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ప్రజల సహకారం తీసుకొని డెఫినెట్ గా ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల సహకారంతో ప్రాజెక్టులు కట్టి తీరతామన్నారు కేసీఆర్. హరిత తెలంగాణ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తప్పకుండా సాగునీటిని తెస్తాం, రైతుల కన్నీళ్లు తుడుస్తామన్నారు. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ పై సీఎం సమగ్ర వివరణ ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గూగుల్ మ్యాప్ల సాయంతో ప్రాజెక్టుల వివరాలను డిజిటల్ స్క్రీన్లపై చూపుతూ వివరాలు తెలిపారు. రీ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో విశ్లేషించారు. తెలంగాణను ప్రస్తుతం వేధిస్తున్న ప్రధాన సమస్య నీటి కొరతేనని, దాన్ని పరిష్కరించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. నీళ్లు రావాలి, రైతులు బతకాలి, మన ప్రజలు బతకాలి. 5 ఏళ్లలో అన్ని జిల్లాల పరిధిలో 1 కోటి ఎకరాలకు సాగునీటిని అందించేలా ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు కేసీఆర్. 3 ఏళ్ల వ్యవధిలోనే 60 నుంచి 70% లక్ష్యం సాధించామన్నారు. గతంలో ప్రాజెక్టులంటే 10 ఏళ్ల పాటు కొనసాగేవి. ఆ సంప్రదాయాన్ని తుడిచిపారేసి నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వం కదిలి ప్రజల సహకారం తీసుకొని డెఫినెట్ గా ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం ఉంది. కట్టి తీర్థం అధ్యక్ష, నేను తమకు మనవి చేస్తా ఉన్నా, కట్టి తీర్థం. ఆ విధంగా ముందుకు పోతాం. డెఫినెట్ గా ఆకుపచ్చ హరిత తెలంగాణను 1 కోటి ఎకరాలకు నీళ్లు తేవడానికి ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎవరు ఎన్ని అవరోధాలు కల్పించినా ఆ నీళ్లు సాధించి తెస్తాం. తెచ్చి మా తెలంగాణ రైతన్నల పొలాలు తడుపుతాం, మా తెలంగాణ రైతన్నల కళ్ళల నీళ్లు తుడుస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. గోదావరి, కృష్ణా, వాటి ఉపనదులపై మహారాష్ట్ర, కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టులతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ముప్పేనన్నారు కేసీఆర్. 2 రాష్ట్రాలు దాదాపు 450 బ్యారేజీలు నిర్మించాయని, పెన్గంగపై మహారాష్ట్ర ఇప్పటికే 31 ప్రాజెక్టులు కట్టిందన్నారు. అలాగే పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు కేసీఆర్. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అత్యంత వేగంగా పూర్తి చేసి వలసలను నివారిస్తామన్నారు. ప్రజెంటేషన్ యొక్క అనుమతి నేను కోరింది సభ్యుల బెనిఫిట్ కోసం అధ్యక్ష. తెలవాలి, విషయం అర్థం కావాలి, స్పష్టంగా చూస్తే తెలుస్తుందని చెప్పి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అడిగింది తప్ప ఏదో వేరే ఉద్దేశం కాదు అధ్యక్ష. మన నాగార్జున సాగర్ లాంటి వాళ్ళ ప్రాజెక్టు అధ్యక్ష. ఆ బ్యారేజ్లను నిండి వాళ్ళు నార్త్ సాగర్ అనే పేరుతో పిలుస్తారు. మనం జైక్వాడ్ అని ఉంటుంది దీన్ని. ఇది 132 TMC కెపాసిటీ ఉండే ప్రాజెక్ట్ అధ్యక్ష. అంటే పైన బ్యారేజీలు నిండాలి, ఆ తర్వాత ముందు మైనర్ ఇరిగేషన్, తర్వాత మీడియం, తర్వాత బ్యారేజీలు, ఆ తర్వాత మేజర్, మళ్ళీ ఆ తర్వాత బ్యారేజీలు. ఇవన్నీ నిండితే అప్పటికి వర్షం కురిస్తే మనకు నీళ్లు, లేకపోతే లేవు. ఈరోజు మనకు మంజీరంలో చుక్క వస్తలేదంటే బ్యారేజీలే కారణం, SRSPలో చుక్క వస్తలేదంటే బ్యారేజీలే కారణం, శ్రీశైలంలో చుక్క వస్తలేదంటే బ్యారేజీలే కారణం. ఈ విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి అధ్యక్ష. గొడవలతో ఒరిగేదేమీ లేదన్నారు సీఎం కేసీఆర్. నదీ జలాలపై తానే చొరవ తీసుకుని ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని చెప్పారు. మహారాష్ట్రలాగే ఏపీతో కూడా వ్యవహరిస్తామన్నారు. ఏ రాష్ట్రమైనా రైతులు బాగుండాలనేదే తన కోరిక అన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కూడా తెలుగు ప్రజలే. రైతులు ఎక్కడ వాళ్ళని రైతులే అధ్యక్ష. అందరు రైతులు బతకాలి. ఒక రైతు ఉన్నవాడు ఇంకో రైతు పొలం ఎండాలని కోరుకోడు, అది ధర్మం కూడా కాదు. తెలంగాణ ప్రజలు బతకడం ఎంత అవసరమో ఆంధ్రాలో కూడా రైతాంగం సంతోషంగా బతకాలని నేను కోరుకుంటా అధ్యక్ష. అప్పుడే మనకు కూడా బరకత ఉంటుంది. మేము మహారాష్ట్రతో ఎట్లయితే సామరస్యపూర్వకంగా దూరంతో ఉంటున్నామో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అదే సయోధ్య నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఒక నీళ్ల విషయంలోనే కాదు, అనేక విషయాలలో పరస్పరం ప్రేమ, అభిమానంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో 2 రాష్ట్రాలు కూడా బతకాలి, 2 రాష్ట్రాల రైతాంగం బతకాలి. కేసీఆర్ ప్రజెంటేషన్ మొత్తం విశ్లేషణాత్మకంగా సవివరంగా కొనసాగింది. ఓవైపు ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూనే మరోవైపు నీళ్ల విషయంలో తెలంగాణకు గతంలో జరిగిన అన్యాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే 58 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో తెలంగాణ యొక్క ప్రయాణం, తెలంగాణ యొక్క జర్నీ ఎంత పెయిన్ఫుల్ జర్నీ, ఎంత దగాపడ్డ జర్నీ